పుష్పరాజ్ మాస్ జాతరకు రంగం సిద్దమైంది. ఇటీవలే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో బీహార్ ను ఊపేసిన అల్లు అర్జున్ మరో ఈవెంట్ కు రెడీ అయ్యారు. బీహార్ లో బీభత్సం సృష్టించిన అల్లు అర్జున్ ఇక చెన్నైలో విధ్వంసం సృష్టించేందుకు సిద్దమయ్యారు. మక్కలే సింగర చెన్నై లావూర్ స్పెషల్ ఈవినింగ్ కు సిద్దంగా ఉన్నారా? నవంబర్ 24న సాయంత్రం 5 గంటల నుంచి పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ లియో ముత్తు ఇండోర్ స్టేడియం సాయిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది అని ట్విట్టర్ ఎక్స్ లో వివరాలు వెల్లడించారు. పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండటంతో ఇండియా వైడ్ గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. త్వరలో తెలుగు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లేదా ఎల్బీ స్టేడియంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మేకర్స్ అన్ని పనులు ఇప్పటికే మొదలు పెడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి మూవీ లేటెస్ట్ మూవీ పుష్ప 2 సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ అయితే నెలకొంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మదన్న, అలాగే మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 ఫీవర్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో పుష్పరాజ్ క్రేజ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ గురించి పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఈ సినిమాపై మరింత హైప్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 ఎంత భారీ బ్లాక్ బస్టర్ అయిందో, సో ఆ ఇంపాక్ట్ తోనే పుష్ప 2 కూడా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. డెఫినెట్ గా ఆ మూవీ అంటే అల్లు అర్జున్ అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సగటు సినిమా ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. రెహానా అయితే సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ చూస్తే ఆ సుకుమార్ షేడ్స్ అయితే డెఫినెట్ గా కనిపిస్తున్నాయి. ఈసారి డెఫినెట్ గా పుష్పరాజ్ మరియు బన్వర్ సింగ్ షేకాత్ మధ్య జరిగే యాక్షన్ డ్రామాను కూడా చూసేందుకు జనాలు తెగ వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ నెల 5వ తారీఖున వచ్చే నెల 5వ తారీఖున డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మూవీ టీం కూడా పుష్ప ప్రమోషన్స్ వేగంగా పెంచారు. ఇటీవల బీహార్ లోని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనందరికి తెలిసిందే. ఇక ఈ వేడుక కోసం ఏకంగా 2 లక్షల జనాల మధ్య బహిరంగ ఈవెంట్ నిర్వహించడం కూడా ఇదే మొదటిసారి. అయితే పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ క్రేజ్ చూసి అంతా అవాక్కయ్యారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ గానీ వీడియోస్ గానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నార్త్ లో ప్రమోషన్స్ చేసిన సినిమా యూనిట్ ఇప్పుడు సౌత్ ఆడియన్స్ దగ్గరికి కూడా డైవర్ట్ అయింది. ఇప్పుడు దక్షిణాదిలోనే హవా చూపేందుకు రెడీ అయ్యాడు అల్లు అర్జున్. ఇప్పటికే కేరళలో బండికి ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు చెన్నైలో కూడా ఈవెంట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఇందుకు సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రకటించారు. పుష్ప వైల్డ్ ఫైర్ అంటూ కూడా నవంబర్ 24వ తారీఖున సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరినారు. సో దీంతో ఈవెంట్ పై మరిన్ని అంచనాలు అయితే నెలకొన్నాయి. రెహానా ముఖ్యంగా శ్రీలీల స్పెషల్ సాంగ్ విషయానికి వస్తే కూడా 24వ తారీఖు ముందు ఒక రోజు అంటే 23వ తారీఖున ఈ ఐటెం సాంగ్ కూడా రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు. ఐటెం సాంగ్ కి సంబంధించిన లిరికల్ ప్రోమో కూడా ప్లాన్ చేద్దామనే ఆలోచనలో. మొత్తానికి అంటే శ్రీలీలకు సంబంధించినటువంటి కిస్టిక్ డేట్ సాంగ్ అంటే ఆ సాంగ్ కి సంబంధించిన లిరికల్ ప్రోమోను కూడా ఒక రోజు ముందుగానే అంటే చెన్నైలో జరిగే ఈవెంట్ దృష్టిలో పెట్టుకొని ఒక రోజుకు ముందుగానే డెఫినెట్ గా రిలీజ్ చేస్తే అంత ఫ్యాన్స్ లో కూడా ఉత్సాహం వస్తుంది. చెన్నైలో జరిగే ఈవెంట్ కూడా భారీ సక్సెస్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే చెన్నైలో జరిగే ఈవెంట్ కూడా, ఎందుకంటే బీహార్ లో బీభత్సం సృష్టించినటువంటి పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒక బీభత్సం చెప్పుకోవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నైకి కూడా దాదాపు 2 లక్షల పైగానే అభిమానులు వస్తారని తెలిసి కూడా ఆ కాలేజ్ గ్రౌండ్ లో ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటు ఈవెంట్ ఆర్గనైజర్స్ అలాగే పుష్ప మూవీ మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి చెన్నై తర్వాత కూడా హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో పుష్ప సంబంధించినటువంటి మరొక ప్రమోషనల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఈ వారం రోజులు అలాగే డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుడు పుష్ప కోసమే వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ లో కూడా పార్ట్ 1 విషయానికి వస్తే పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ ఉంది. సో ఇప్పుడు పార్ట్ 2 విషయానికి వస్తే పుష్ప
అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ కూడా మొత్తానికి హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. రెహానా. ఓకే వినోద్.